హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. మనం ఎన్ని సినిమాలు చూసినా కానీ ఒక మంచి లవ్ సినిమా చూసినప్పుడు వచ్చే ఫీల్ మాత్రం రాదు. ఇప్పుడు నేను చెప్పే ఈ లవ్ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మనం ఎన్నో లవ్ స్టోరీస్ ఎన్నో రకాలుగా సినిమాల్లో చూసింటాం, కానీ ఆ సినిమాలలో స్టోరీని హీరో సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సినిమాలో స్టోరీని హీరోయిన్ సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఒక మంచి ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈరోజు మనం కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన గంటు ముట్టై మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా గంటు ముట్టే స్టోరీ విషయానికి వస్తే, నలుగురు ఫ్రెండ్స్ రిజల్ట్స్ కోసం ఒక నెట్ షాప్లో కూర్చొని ఉంటారు. అలాగే తన ఫ్రెండ్ మీరా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరా మాత్రం సినిమా హాల్లో సినిమా చూస్తూ ఉంటుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత టూర్కి వెళ్ళాలి అని అందరూ ప్లాన్ వేసింటారు. బస్టాండ్లో ఉన్నప్పుడు మీరా రాకపోయేసరికి వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు. మీరా వాళ్ళమ్మ మాత్రం తను మధ్యాహ్నమే వచ్చేసింది అంటారు. తనకు ఇంట్రెస్ట్ లేదనుకొని ఆ నలుగురు ఫ్రెండ్స్ మాత్రమే టూర్కి వెళ్ళిపోతారు. మీరా ఒక కొండపైన కూర్చొని ఉంటుంది. ఇక్కడ మనకి అసలు తను ఒంటరిగా ఫీల్ అవ్వడానికి కారణం ఏమి అని తెలియజేయడానికి స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. మీరా ఒక ఇంట్రోవర్ట్, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. చిన్నప్పటి నుంచి తనకి సినిమాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలా ఒకరోజు ఒంటరిగా సినిమాకి వెళ్తుంది. పక్కన ఉన్న అతను తనని ఎక్కడెక్కడో తాకుతాడు. దాంతో తను వాడి ఫేస్ కూడా చూడకుండా బయటికి వచ్చేస్తుంది. తర్వాత 9th క్లాస్ చదివేటప్పుడు మీరా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం టౌన్ నుంచి సిటీకి వెళ్ళిపోతారు. అక్కడ తన క్లాస్లో బాబు అనే ఒక అతను మీరాకి ఫ్లవర్ ఇస్తాడు. మీరా తనని ఫ్రెండ్ అనుకొని తీసుకుంటుంది. కానీ బాబు తన లవ్ ఒప్పుకుంది అని అనుకుంటాడు. అలా అడ్వాంటేజ్ తీసుకొని తనని టచ్ చేస్తాడు. అది తనకి నచ్చదు. అందుకే అప్పటి నుంచి తనతో మాట్లాడదు. తర్వాత మీరా సల్మాన్ ఖాన్ మూవీస్ చూసి తనని ప్రేమించడం మొదలు పెడుతుంది. రోజు తనకి లవ్ లెటర్స్ రాస్తూ ఉంటుంది. ఒకరోజు ఈ లెటర్స్ అన్ని వాళ్ళ అమ్మ చూసి ఇంకోసారి ఇలా చేస్తే స్కూల్ మాన్పించేస్తా అని చెప్తుంది. తర్వాత మీరాకి తన క్లాస్లో ఉన్న మధు అనే అబ్బాయి సల్మాన్ ఖాన్ మాదిరిగా కనిపిస్తాడు. దాంతో మీరా తనని లవ్ చేయడం మొదలు పెడుతుంది. మీరా మధుని అప్పుడప్పుడు చూడడంతో మధుకి కూడా మీరా అంటే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకరోజు ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకొని మెల్లగా నవ్వుకుంటారు. దాంతో మధు వాళ్ళ ఫ్రెండ్ని మీరా దగ్గరికి పంపి మధు అంటే నీకు ఇంట్రెస్ట్ అని అడిగిపిస్తాడు. హా అని మీరా అంటుంది. మరుసటి రోజు మధు మనిద్దరం పెళ్లి చేసుకుందామని నోట్స్లో రాసి మీరాకి ఇస్తాడు. అప్పటి నుంచి ఇద్దరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒకరోజు మధు నాకు ఒక ముద్దు కావాలి అని గ్రీటింగ్ కార్డులో రాసి తనకి ఇస్తాడు. ఫస్ట్ తను ఒప్పుకోదు, కానీ తర్వాత ఒప్పుకుంటుంది. ఆ రోజు సాయంత్రం అందరూ వెళ్ళిపోయాక క్లాస్ రూమ్లో ముద్దు పెట్టుకుంటారు. అప్పుడు ప్రిన్సిపాల్ ఉన్నట్టుండి అక్కడికి వస్తాడు. దొరికిపోతారేమో అని అనుకుంటాం, కానీ తప్పించుకుంటారు. రోజు ఒక ఆటో డ్రైవర్ మీరాని నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటూ సతాయిస్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ నీకు లవర్ ఉన్నాడని చెప్పు అంటుంది, కానీ మీరా చెప్పదు. తర్వాత మధు మీరా ఇద్దరు కలిసి బస్టాండ్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఆటో డ్రైవర్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడాలి అని మధుని పక్కకి పిలుచుకొని వెళ్తాడు. ఆ తర్వాత మధుని కొట్టి పంపిస్తారు. మీరా బాధపడుతుంది. అలాగే అప్పటి నుంచి ఆటో డ్రైవర్ తన వెంట పడ్డం మానేస్తాడు. తర్వాత ఒకరోజు మీరా మధు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి స్కూల్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తారు. అక్కడ మధు మీరా ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటారు. తర్వాత రోజు క్లాస్కి వెళ్తే అందరికీ తెలిసిపోయి ఉంటుంది. దాంతో మీరా మధుతో మాట్లాడడం మానేస్తుంది. దానికి తోడుగా బాబు మీరాని డగార్ డగార్ అని పిలుస్తుంటాడు. మీరాకి దాని అర్థం తెలీదు, కానీ తర్వాత తెలుసుకుంటుంది. ఒకరోజు బస్ స్టాప్లో ఉన్నప్పుడు బాబు ఇండైరెక్ట్గా డగార్ అని అంటాడు. అక్కడే మధు ఉన్న ఏమీ మాట్లాడు. దాంతో మీరాకి కోపం వచ్చి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మధు మీరా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మధు ఫ్రెండ్ వచ్చి బాయ్స్ టాయిలెట్లో మీరా ఈక్వల్ టు డగార్ అని రాశారు అంటాడు. అప్పుడు మీరా మధుతో ఇదంతా చూసినా నీకేం చేయాలనిపించడం లేదా అంటుంది. కానీ ఆ విషయంలో మధు ఏమీ చేయడు. దాంతో మీరా తన ప్రాబ్లంతో ఒంటరిగా పోరాడడం స్టార్ట్ చేస్తుంది. అలా దాని గురించి పట్టించుకోవడమే మానేస్తుంది. ఆ తర్వాత 10th క్లాస్ వాళ్ళు మొత్తం అంతా కలిసి టూర్కి వెళ్తారు. అక్కడ మీరా మధు ఇద్దరు ముద్దు పెట్టుకోవడం వాళ్ళ మ్యాథ్స్ టీచర్ చూస్తాడు. స్కూల్కి వెళ్ళాక ఇద్దరిని స్టాఫ్ రూమ్లోకి పిలిచి ఆ విషయం గురించి మాట్లాడకుండా ఇద్దరు మంచి జాబ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి అని చెప్పి పంపించేస్తాడు. 10th ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. రాసిన తర్వాత మధు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోతాడు.
దాంతో ఇద్దరి మధ్య 2 months గ్యాప్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే మధు ఫెయిల్ అయి ఉంటాడు. కానీ మీరా మాత్రం ఇంకోసారి రాసి పాస్ అవుదులే అంటుంది. తర్వాత మీరా కాలేజ్లో జాయిన్ అవుతుంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చదువు విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. కానీ మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. తర్వాత మధు 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తాయి. కానీ 4 marksతో ఫెయిల్ అవుతాడు. మధు ఏడ్చేశాడు. అప్పుడు మీరా ఓదారుస్తుంది. మరుసటి రోజు పొద్దున్నే మీరా వాళ్ళ ఇంటికి మధు ఫ్రెండ్ ఫోన్ చేసి మధు వాళ్ళ ఇంటికి నిన్ను పిలుచుకొని రమ్మన్నాడు అని చెప్పి పిలుచుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక చూస్తే మధు సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. మీరా అసలు ఏడ్చనే ఏడ్చదు. మధు చనిపోయిన తర్వాత మీరాని చూస్తే చాలా బాధ వేస్తుంది. ఇక్కడి నుంచి తన ఒంటరితనాన్ని చాలా బాగా చూపించారు. అప్పుడు మీరా నాకు కూడా చాలాసార్లు చనిపోవాలని అనిపించింది కానీ చనిపోలేదు అంటుంది. ఇలా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నువ్వు నన్ను చూసి నవ్వినట్టు అనిపిస్తుంది, అందుకే నేను ఇక్కడికి రావడానికి ఇష్టపడతాను అంటుంది. ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ గంట ముట్టే మూవీ గురించి స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.